సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112 డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఎంపీ ల్యాండ్స్ సిడిపి సిఎస్ఆర్ నిధులతో 1,30,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలోని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ ఉందని, ముఖ్యంగా బీద పేద ప్రజలకు ఉపయోగపడుతుందని, దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కమ్యూనిటీ హాల్లో పెండింగ్ పనులు ఉంటే వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నాగేష్, పరమేష్ యాదవ్, బేకు యాదవ్, బల్ల నర్సింగ్, గడ్డం కుమార్, బైకన్ నవీన్ యాదవ్, బల్ల చరణ్, అశోక్, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇది అందరికి ఉపయోగపడే రీతిలో నిర్మాణం లేట్ అయినా సరే కొద్దిగా బ్రహ్మాండంగా అయింది. దీనికి కరుణి సమావేశ కారణాలు అన్నట్టు అన్ని కారణాలు ఉన్నాయి. దీనికి అన్ని పక్కగా జరుపుకుంటూ ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు బీదవారు పెళ్లి చేయాలంటే ప్రైవేట్ ఫంక్షనాలకు లక్ష 2 లక్షలు 3 లక్షల రూపాయలు అయితే ఉన్నాయి. బ్రహ్మాండంగా మ్యారేజ్ కానీ బర్త్డేలు కానీ మంచి చెడ్డ ఏదైనా సరే చేసుకోవడానికి పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ ఇది ఫంక్షనాలు నిర్మాణం చేయడం జరిగింది. దీని ఇంచుమించు 2 కోట్ల పైచీలకు డబ్బులతో నిర్మాణం చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మీరు దీన్ని కమిటీ వేసి పటాచరులో 3, 4, 5 ఫంక్షనాలు ఉన్నాయి. 5 ఏ సహకారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా రామచంద్రాపురంలో ఇంతవరకు ఇంత మంచి ఫంక్షనాలు ఇక్కడ లేదు. దీన్ని అద్భుతంగా మెయింటైన్ చేయాలని వినపం. అదేవిధంగా తారతమ్యం లేకుండా రామచంద్రాపురం ఏదైతే ఫంక్షన్ వస్తుందో దాన్ని బట్టి లోకలు తర్వాత